సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. లక్కీ డ్రా విజేతలకు బహుమతులను అందజేసిన వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు. తాండూరు పట్టణంలోని వినాయక చౌక్ లో శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో విజేతలకు బుధవారం బహుమతులను అందజేశారు. వినాయక చతుర్థి సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు 3 బహుమతులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో మొదటి బహుమతి జయరాం తండాకు చెందిన విజయ్ నాయక్, రెండవ బహుమతి తాండూరు పట్టణానికి చెందిన కృష్ణా టైలర్ నిర్వాహకులు రమేష్, మూడవ బహుమతి రిటైర్డ్ ఎంపీటీఓ రవీందర్లకు లక్కీ డ్రా వరించింది. దీంతో బుధవారం ఉత్సవ కమిటీ ప్రతినిధులు విజేతలకు లక్కీ డ్రా బహుమతులను అందజేశారు. శ్రీ వినాయక ఉత్సవ కమిటీ వినాయక చౌక్ వారి ఈ సంవత్సరం 45వ సంవత్సరము. ఈ సంవత్సరం కూడా లక్కీ లాటరీ జరపడం జరిగింది. దీనిలో 3 ప్రైజులు. మొదటి బహుమతి హోండా యూనికాన్, రెండవ బహుమతి హోండా యాక్టివా, మూడవది హోండా షైన్. ఈ 3 బండ్లకు గాను మొదటి బహుమతి విజయ్ అని జయరాం నాయక్ తాండా గారికి వెళ్ళింది, విజయ్ గారికి వెళ్ళింది. రెండవ బహుమతి ఇక్కడే వినాయక చౌక్లో కృష్ణా టైలర్ అని ఉంటుంది, రమేష్ అన్న గారికి వెళ్ళింది. మూడవ బహుమతి రిటైర్డ్ ఎంపీడీఓ గారు రాజేందర్ సార్ గారికి వెళ్ళింది. గగరాని దగ్గర ఉంటారు వీళ్ళు. ఇట్లనే ప్రతి సంవత్సరం కూడా భక్తులు మాపై ఉంచి అంచెలంచెలుగా ఎదగడానికి ఇట్లనే సహకరించగలరని మనవి. ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నా అన్నీ చెప్పండి. చెప్పాలా మాట్లాడాలి సార్ చెప్పండి. నేను 1991లో పరిధి నుంచి ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ మీద ఈఓపీఆర్డీగా వచ్చాను. 1991 నుంచి నేను రెగ్యులర్గా ప్రతి సంవత్సరము 2 నుంచి 5, 6 వరకు తీసుకుంటూ వస్తున్నాను. అది ఈ సంవత్సరం నాకు లక్కీగా 3rd ప్రైజ్ వచ్చింది. జై గణేష. వినాయక చౌక్ వినాయక ఉత్సవ కమిటీ మేము ప్రతి సంవత్సరము గత 44 సంవత్సరాల నుంచి చేసుకుంటా ఈ సంవత్సరం 45వ సంవత్సరము. అందరూ సహకారంతో అంతా యూత్ సీనియర్లు అంతా కలుపుకొని దిగ్విజయంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వర పూజలు చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరము జయరాం తాండాకు 1st ప్రైజ్ వచ్చింది. 2nd ప్రైజ్ ఇక్కడ వినాయక చౌక్లో ఉంటాడు. 3rd ప్రైజ్ లోకలే 3కి వెళ్ళింది. అయితే తాండూరు ప్రజల సహకారంతో మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అంతా సహకారం చేసినాము. ముందు ఇదే అందరి సహకారంతో మంచిగా నిర్విఘ్నంగా మేము ఇది ఏమంటాం మేము చేస్తున్నాము. కావున అందరూ సహకారం చేసినందుకు ధన్యవాదాలు. జై గణేష్.